సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నేను ఆయనకు చేద్దాం అనుకున్నాను సార్. అన్ని పనులు చేసుకునేదాన్ని సార్. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా ఎవరికి మా ఆయననే నాకు అన్ని బంధువులు ఎవరు లేరా? ఎవరు అసలు నా అనే వాళ్ళ దగ్గరికి రావడం లేదు. కలిసారా? అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేని కలిసారా? ఇల్లుకి అప్లై చేసినాం సార్. చేసినాం సార్, అది రాలేదు. ఆ భగవంతుడు నిజంగా వీరి జీవితాలని తలకిందులు చేసినా కూడా సో ఇద్దరు కూడా వికలాంగులు. సో ఈమెయితే మాత్రం ఒక కాలుతో కాస్త పెళ్లి చేసుకుంటే తన భర్తకి ఏదన్నా ఇంకొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2 సంవత్సరాల కిందటే. కానీ అనూహ్యంగా ఈమె ఒకసారిగా జారి పడిపోవడంతో ఆ కాలు కూడా విరిగిపోయింది, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంత డబ్బు అవసరం అంటున్నారు. అలాగే ఉండడానికి కూడా కనీసం ఇల్లు కూడా లేదు. గతంలో పాన్ షాప్ పెట్టుకొని బతికేవాడిని, ఇప్పుడు ఆ షాప్ కూడా మూతపడింది. ఎవరైనా పెద్ద మనసు ఉన్న వాళ్ళు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి ఏదన్నా మేము సొంతగా వ్యాపారం చేసుకోవడం కోసం ఏదైనా షాప్ లాంటిది పెట్టిస్తే మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అలాగే ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కొంచెం ముందుకు వచ్చి వీరికి కొంతవరకు సహాయం చేయాలని, పెద్ద మనసును చాటుకోవాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే, నేను విజయ్. భగవంతుడు వారి పట్ల చిన్న చూపు చూశాడు. పుట్టినప్పటి నుంచి కూడా ఆ ఇద్దరికి కూడా 2 కాళ్ళు లేకుండా చేశారు. అందులో ఒక మహిళకు మాత్రం కనీసం కర్రలతో పట్టుకొని నడిచేటువంటి ఒక అవకాశాన్ని అయితే కల్పించాడు. కానీ ఇటీవల ఒక ప్రమాదం జరగడంతో చివరికి ఆ కాలు కూడా విరిగిపోయింది. ఇప్పుడు ఆ జంట భార్యాభర్తలు ఇద్దరు కూడా పాక్కుంటూ అలా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆర్థికంగా చితికిపోయారు, బతకలేనటువంటి పరిస్థితి. సో సుమన్ టీవీ దగ్గరకు వస్తే, సుమన్ టీవీని ఆశ్రయిస్తే ఎవరన్నా దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోని సుమన్ టీవీ కార్యాలయానికి కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ఏంటి వాళ్ళ కష్టం ఏంటి, ఎందుకు ఆ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నించాను. అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు స్వప్న సార్. స్వప్న. మాది వరంగల్ డిస్టిక్, దుగ్గొండి మండలం, గ్రామం చెలపర్తి. అయితే మాకు సొంత ఇల్లు లేదు, ప్లేస్ ఉన్నది కానీ ఉండడానికి ఇల్లు లేదు. మేము హన్మకొండలో రెంట్కుంటాం సార్. ఆ రెంట్కు కూడా ఇబ్బంది అవుతుంది. నేను 2 కర్రలతో నడుస్తా, పుట్టుకతో పోలియో నాకు. 2 కర్రలతో నడుస్తా. ఆ 2 కర్రలతో నడిచేదాన్ని కూడా కళ్ళు తిరిగి కింద పడడం వల్ల కాలు ఫ్రాక్చర్ అయింది, నడిచే కాలు. అది ఆపరేషన్ చేసిళ్ళు ఎంజిఎంకి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కు. అది పోలియో కాలు అవ్వడం వల్ల అది వాళ్ళు కరెక్ట్ చేయలేదు, అది ఫెయిల్ అయింది. మళ్ళీ ప్రైవేట్కి పోతే దాన్ని మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే కొంత డబ్బు అడుగుతారు. మేమేమో ఈ పరిస్థితులు ఉన్నాము, డబ్బులు పెట్టుకునే పరిస్థితులు లేము. అయితే మళ్ళీ మీకు హాస్పిటల్కి, ఆపరేషన్కి వాటికి అంటే ఫ్రీగానే చేసిళ్ళు సార్. ఆరోగ్యశ్రీ మీద చేసిళ్ళు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ దాన్ని సక్సెస్ కాలేదు. నిలబడితే గ్రిప్ ఉండడం లేదు, వంగిపోతుంది. అంతకుముందు నడిచే కాలు, ఇప్పుడు ఆపరేషన్ అయిన కానీ నడవడం లేదు. అసలు నడిచే వాళ్ళము, అది కూడా నడవడం లేదు ఆపరేషన్ అయిన తర్వాత. అది పోలియో కాలం అవ్వడం వల్ల వాళ్ళకి అర్థం కాలేదు సార్. ఇప్పుడు మళ్ళీ రీఆపరేషన్ చేసుకోవాలంటే కొన్ని డబ్బులు, ప్రైవేట్లో అయితే వాళ్ళకు కొద్దిగా ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చూపించుకోండి అని డాక్టర్ వాళ్ళు చెప్పిళ్ళు. ఆపరేషన్ చేయించుకోవడానికి మా దగ్గర ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం సార్. సొంత ఊర్లో ఇల్లు లేక మేము రెంట్కుంటున్నాం సార్. ఆ రెంట్ కట్టాలంటే మాకు ఇద్దరికి వచ్చే డబ్బులు, పెన్షన్ డబ్బులు ఆ రెంట్కి సరిపోతున్నాయి. నాకు పెన్షన్ ఎంత వస్తుంది? 4,000 వస్తాయి సార్. 5,500 రెంట్కి వెళ్ళిపోతాయి. నాకు హాస్పిటల్ ఖర్చులకు సరిపోవడం లేదు. టాబ్లెట్ నెలకు 5,000, 5,500, 6,000 వరకు అవుతున్నాయి టాబ్లెట్లు. బంధువులు ఎవరు లేరా? ఉన్నారు కానీ ఎవరికి ఎవరు అవుతారు సార్? ఎవరు గారు ఎవరు అయితే లేరు, కూడా దగ్గరికి వస్తలేరు. ఎవరైనా సాయం చేయడం కానీ లేదు సార్. ఎవరు అసలు నా అనే వాళ్ళ దగ్గరికి రావడం లేదు సార్. ఇక వేరే వాళ్ళు అన్నదమ్ములు లేరు సార్. నాకు ఒక చెల్లి ఉన్నది, చెల్లెనే హాస్పిటల్లో అన్ని చేసింది సార్. కానీ మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. పిల్లలు ఉన్నారా మీకు? లేదు సార్, రీసెంట్ మ్యారేజ్ 2 years అవుతుంది సార్. ఇప్పుడు జూన్ వస్తే 2 సంవత్సరాలు. అంతకుముందు వరకు పెళ్లి చేసుకోలేదు? లేదు సార్. రీసెంట్ గానే ఎట్లా పరిచయం అయ్యాడు ఆయన? ఒక అన్నయ్య ద్వారా ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్లా చేసుకోరా మంచిగానే ఉంటుంది లైఫ్, ఎవరికి ఎవరు గారు అని చెప్తే సరే అని చేసుకున్నాం సార్. చేసుకున్నాక ఒక 8 months వరకు మంచిగానే ఉన్నా.
తర్వాత మళ్ళీ షుగర్ అటాక్ అయింది సార్. ఆ షుగర్ వల్లనే కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల ఈ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అంటే ఇద్దరు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి సో ఒకరికొకరు అండగా ఏదన్నా ఉంటారని పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాం సార్, కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు కానీ సార్. యాక్సిడెంట్ అయ్యి నేను ఆయనకు చేద్దాం అనుకున్నాను సార్, అన్ని పనులు చేసుకునేదాన్ని సార్. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఇట్లా వరకు మా ఆయననే నాకు అన్ని చేస్తాను సార్. ఎవరు మీరు ఒక్క కాలు ఉండేసరికి ఆ కర్రలతోనే కొంచెం మీ ఆయన అన్ని సపోర్ట్ గా పనులు ఉంటుందని పెళ్లి చేసుకున్నారు ఆయన అన్ని పనులు చేసేదాన్ని సార్. మాకు ఇప్పుడు రెంట్ కట్టుకోవాలన్నా నాకు హాస్పిటల్కి అన్నిటికీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి సార్. మాకు ఎంత కావాల్సి వస్తుంది ఇప్పుడు మీకు? ఒకవేళ హాస్పిటల్ అంటే మీకు సర్జరీ చేయాలంటే సెట్ అవుతుందా? సర్జరీ చేస్తే సెట్ అయితే సార్. ఎంత అవుతుంది? ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్ చేయాలంటే ప్రైవేట్లో అయితే ఎంత 1,00,000 వరకు ఎక్కువనే అవుతుంది అనుకుంటాను సార్. అది కలిసారా వేరే డాక్టర్ ని? చెప్పారా అంటే సర్జరీ చేస్తే మీకు కాలు బాగవుతుంది అవుతుంది అన్నారు సార్, కానీ ఇంత అవుతుందని మనకు చెప్పలేదు. కానీ ఆపరేషన్ మాత్రం చేసుకోకపోతే నేను నడవలేను సార్. ఇంతే అయిపోతుంది నా ఎంత వయసు మీకు? నాకు 35, 36 ఉంటుంది సార్. చదువుకున్నారా మీరు? 10th పాస్ అయినా సార్. 10th పాస్ చిన్నప్పుడు మీ భర్త ఆయన కూడా 10th చదువుకున్నాడు సార్. 10th ఏది చేయాలనుకున్నా ఇంట్రెస్ట్ ఉండేది సార్. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉన్నది సార్. నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది సార్. నా 9 సంవత్సరాల ఏజ్లోనే అమ్మ చనిపోయింది సార్. ఎవరు లేరు సార్, ఒక చెల్లె నేను. అన్నదమ్ములు కూడా నాకు ఎవరు లేరు సార్. ఇప్పుడు మీకు ఏదైనా సపరేట్ చేయాలంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఆయననే చూసుకుంటాను సార్. నువ్వు ఆయన చూసుకుంటావని చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అవును సార్. కానీ నీకు నా పరిస్థితి ఇప్పుడు ఆయన నిన్ను చూసుకుంటున్నాడు. ఇలా మొత్తం తలకిందులై. అవును సార్. మీరు చెప్పండి, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? అంటే ఎవరినన్నా కలిసారా? అక్కడ లోకల్గా ఉన్న రాజకీయ నాయకులను కానీ లేదంటే గవర్నమెంట్ వాళ్ళని అధికారులను కలిసారా? ఎవరు కలవలేదు సార్, ఎవరు కలవలేదు. మేము ప్రోగ్రామ్స్ చూసినాం సార్. మీ ప్రోగ్రామ్స్ చూసి ఇక్కడికి వస్తే కొంచెం సార్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని ఇక్కడి వరకు వచ్చినాం సార్. ఈమె బాగానే ఉండే అప్పుడు. నేను పాన్ షాప్ నడిపేవాడిని. సరే ఈ పింఛను ఉన్నాయి ఇవి కొంచెం అట్లా అయిపోతుంది అన్నట్టుగా చేసుకున్నాం సార్. చేసుకున్నాక ఇక ఏమే ఇట్లా అయిపోయింది సార్. ఇక ఈమెను చూసుకోలేక షాపు తీయలేక షాపులు ఎక్కువ అయిపోయినాయి సార్. షాపులు నడవట్లేదు. షాపులు నడవక చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఒక ఫ్రెండ్ ఒకసారి ఒక 10,000 ఇచ్చింది సార్. 10,000 తోటి ఈమెను హాస్పిటల్ తీసుకుపోయినా 2 times. మళ్ళీ వేరే అన్నయ్య ఆయన ఒక 10,000 ఇచ్చిండు. పోయినప్పుడల్లా 5-6 వేలు అవుతున్నాయి. స్కానింగ్ అని ఎక్స్రే అని మందులకు సూదికే 450 రూపాయలు. సూది ఒకటి, టాబ్లెట్లకు వాటికి వీటికి అంతా 6,000 ఖర్చు వస్తుంది సార్. అంటే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? ఇద్దరు వికలాంగులు, సో ఒకరికొకరు కొంచెం ఇట్లా అవుతుంది అని అనుకోలేదు సార్. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఏమో బాత్రూంలో జారిపడ్డది సార్. అవును సార్. అక్కడ అధికారులను కలిస్తే వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాల్సినవి మీకు ఏదైనా చేస్తారా? ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఇల్లు ఇవ్వడం? ఇల్లుకి అప్లై చేసినాం సార్. చేసినాం సార్. అది రాలేదు సార్. ఇంకా మళ్ళీ అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేని కలిసారా? కలవలేదు సార్. ఇప్పుడు ఏంటి మీకున్న సమస్యలు కొంతవరకన్నా బాగుపడాలంటే ఒకటి మాకు ఇంటికాడ ఇల్లు కడితే ఇంటి దగ్గర ఉంటాం సార్. కిరాణా షాప్ పెట్టుకుంటే మేము ఎవరి మీద సపోర్ట్ లేకుండా మాది మేము చేసుకొని రెంట్లకి ఇట్లా లేకుండా ఇంటి దగ్గర ఉంటాం సార్. చెప్పమ్మా, ఏంటి మీకు ఎలాంటి సహాయం కావాలి? సుమన్ టీవీ ద్వారా మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులన్నీ తీసి మాకు ఒక ఇల్లు సాయం చేసి మేము కొంచెం మంచిగా ఉండే విధంగా చూస్తారనే ఆశతోటే ఇక్కడికి వచ్చినాం సార్. సో ఇది ఆ భగవంతుడు నిజంగా వీరి జీవితాలని తలకిందులు చేసినా కూడా సో ఇద్దరు కూడా వికలాంగులు. సో ఈమెయితే మాత్రం ఒక కాలుతో కాస్త పెళ్లి చేసుకుంటే తన భర్తకి ఏదన్నా ఇంకొంచెం చేదోడు వాదోడుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2 సంవత్సరాల కిందటే. కానీ అనూహ్యంగా ఈమె ఒకసారిగా జారి పడిపోవడంతో ఆ కాలు కూడా విరిగిపోయింది, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొంత డబ్బు అవసరం అంటున్నారు. అలాగే ఉండడానికి కూడా కనీసం ఇల్లు కూడా లేదు. గతంలో పాన్ షాప్ పెట్టుకొని బతికేవాడిని, ఇప్పుడు ఆ షాప్ కూడా మూతపడింది. ఎవరైనా పెద్ద మనసు ఉన్న వాళ్ళు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేసి ఏదన్నా మేము సొంతగా వ్యాపారం చేసుకోవడం కోసం ఏదైనా షాప్ లాంటిది పెట్టిస్తే మా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇద్దరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అలాగే ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కొంచెం ముందుకు వచ్చి వీరికి కొంతవరకు సహాయం చేయాలని, పెద్ద మనసును చాటుకోవాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ మహేష్తో
విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.